నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సంబరం, తెలుగింటి సంబరం. సంక్రాంతి ఓ వేడుకే. మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే సంక్రాంతి సంబరాలకు తుని గర్ల్స్ హై స్కూల్ వేదికగా నిలిచింది. ఇక్కడ జరిగిన సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రభుత్వ వేప యనమల దివ్య సంక్రాంతి సంబరాలను ప్రారంభించి ఉత్సాహంగా పాల్గొన్నారు. కాబట్టి మీరంతా కూడా చాలా చక్కగా ముగ్గుల్ని అందంగా వేయండి, ప్రైజ్ కొట్టండి. ప్రైజుల వరకు ఊరికేరా. రాజేష్ గారు డ్రాయింగ్ కూడా బాగా చేస్తా. నేను డ్రాయింగ్ చేస్తాను కానీ ముగ్గురు మీద రాదు. నాకు డ్రాయింగ్ బాగా చేస్తా. సెకండ్ ఇయర్ డ్రాయింగ్ కూడా బాగా చేస్తా. నేను డ్రాయింగ్ చేస్తాను కానీ ముగ్గురు మీద రాదు. నాకు డ్రాయింగ్ బాగా చేస్తా. డ్రాయింగ్ కూడా బాగా చేస్తా. నేను డ్రాయింగ్ చేస్తాను కానీ ముగ్గురు మీద రాదు. నాకు డ్రాయింగ్ బాగా చేస్తా. అమ్మా
మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు. కొద్దిగా ఈ ముగ్గులు కూడా చూడడానికి దారి ఇవ్వండి. కొద్దిగా ఇలా సైడ్కి వచ్చేయండి. ఇలా పై ఈనాటి కార్యక్రమానికి
అయిపోయిందన్నారు. 5 కొంత పావుగంట టైం ఇచ్చారు. ఈ పావుగంటలో మీకు ఇందులో 3 విన్నర్లు ఉన్నారు. ఫస్ట్ సెకండ్ పెద్ద ప్రైజ్లు ఉన్నాయి. Future option. We've got precision tools, real-time insights in one single. కలపేయడమా ముట్టేయడమా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కలపేయడమా ముట్టేయడమా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మిగతా అందరూ అక్కడ ఆ టోకెన్ ఉన్న వాళ్ళు ఆ ముగ్గులో ఉండండి. ఇప్పుడు మీకు ఒక 2 నిమిషాల్లో జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుందట. టైం అయిపోయింది. మీరు ఒక్కసారి ఇది గమనించాలి. మీ టోకెన్ అన్ని కూడా అక్కడ వేయండి. వేసి మిగతా అలానే ఒక పాప ఏడ్ చేసి చెప్పలేదు. బలవంతం చేసి ఏడ్ చేశాను. సైడ్ ఉండాలి.
వచ్చిన మహిళలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ఇవాళ మీరు 3 ఇంటి నుంచి కూడా ఇక్కడ ఉండి మీరందరూ కూడా ముగ్గులు వేశారు, చాలా బాగా వేశారు. ఇది ఒక కాంపిటీషన్ కాదు, మీకు ఒక రిలాక్సేషన్ కూడా ఈ కాంపిటీషన్ అనేది. ఒక మీకు మెంటల్ రిలైజ్ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఒక ముందు చూసుకుంటే మనం ఒక యోగా ప్రోగ్రామ్ తీసుకున్నాము, ఇవాళ ముగ్గురు కాంపిటీషన్ తీసుకున్నాము. ఈ ఒక్క కాంపిటీషన్ తోనే కాదు, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా ముగ్గురు కాంపిటీషన్ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా సంక్రాంతి అంటే ఒక తెలుగు పండుగ, తెలుగుదల ఒట్టి పడేలాగా చూపించే పండుగ మన సంక్రాంతి. ఇవాళ నన్ను ఒకళ్ళు చెప్తున్నారు, అమ్మ మీ ద్వారా నేను సంక్రాంతి అంటే ఏంటో చూసానని. మన చెప్తున్నాను మేడం మీ వల్ల నేను ఇవాళ సంక్రాంతి సెలబ్రేషన్ అంటే ఏంటో చూడాలి అని చూసానండి. నిజంగా ఈ భోజనాలు పోయడం కానీ, అలాగే ముగ్గులు పెట్టడం కానీ, మన ప్రసంగాన్ని దండం పెట్టుకోవడం కానీ, పొంగల్ చేయడం కానీ, భోజన మంటలు వేయడం కానీ, ఇవన్నీ కూడా నేను కూడా ఎప్పుడు మా స్కూల్లో కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. నేను ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ముగ్గులు వచ్చేసరికి నేను చిన్నప్పటి నుంచి ముగ్గులు వేస్తాను. నేను ఒకప్పుడు నేను 9th క్లాస్ 10th క్లాస్ లో ఉన్నప్పుడు ముగ్గులు కాంపిటీషన్, మా హైదరాబాద్ కంట్రీ అప్పుడు ముగ్గులు కాంపిటీషన్ జరిగింది, అప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. బట్ ఇవాళ ఈ పేరు నేను వచ్చి నేను ఫీల్డ్ వస్తానని చెప్పేసి నేను ఎప్పుడు ఊహించలేదు అన్నాడు. ఇవాళ నిజంగా చాలా ఇదొక మెమరీ నాకు. ఇప్పటికీ కూడా మీరు చెప్పే నమ్మరు, నాకు మైండ్ రిలాక్సేషన్ కోసం ఏదో ఆర్ట్ వేసుకుంటాను. అలాంటి ముగ్గులు కూడా ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి రోజు ఒక ముగ్గు వేసుకుంటాను. ఆ ముగ్గు ఒకటి ఉంటుంది, అందులో మా అమ్మ తెలిసి నా ముగ్గు అంటే చూస్తాం. సో రోజు ఒకటి వేసుకుంటాను, మైండ్ నిజంగా రిలాక్సేషన్ ఇచ్చాడు, అదొక మెడిటేటివ్ స్టేట్. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇవాళ మన టౌన్ లో మా కూటమి నాయకులు అందరూ ఏర్పాటు చేశారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, వాళ్ళందరికీ కూడా. అలాగే వేదిక ఉన్న ప్రతి అసోబాబు గారికి నా నమస్కారాలు ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. అలాగే అడ్రస్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అంతా హోస్ట్ కూడా చేశారో వాళ్ళందరికీ కూడా నిజంగా నా కృతజ్ఞతలు. అలాగే నా పుణ్య నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. చక్కటి సంప్రదాయాలు ఒక సంవత్సరంలో అందరూ ఎంతో ఆనందంగా ఈ భోజనంతో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ సంక్రాంతి అందరికీ వస్తుందా చేసుకోవాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు మరియు శ్రీమతి ఎమ్మెల్యే విజయ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ అశోక్ బాబు గారికి, మరియు ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ ఉందని చెప్పేసి నేను పిలువగానే వాళ్ళ యొక్క విలువైన టైంని ఇక్కడ ఉంచి పిలవగానే ఇచ్చేసిన జడ్జిలందరికీ, అంటే మన చెక్క రాజలక్ష్మి గారికి, నెక్స్ట్ వాల్స ప్రిన్సిపాల్ దీప్తి గారికి, మరియు శ్రీప్రకాష్ టీచర్ సంజయవాణి గారికి, మరియు లాంగ్లైనటువంటి చెక్క ఉమాదేవి గారికి నాకు కృతజ్ఞతలండి. వాల్యుబుల్ టైం మాకు ఇక్కడ ఉంచినందుకు. మరియు ఇక్కడ సంక్రాంతి అనేది చాలా ఉత్సాహంగా జరుగుతుంది. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఒక్కొక్కటి ఈ కూటమి ప్రభుత్వం కలిపి ఈ సంక్రాంతి చేస్తుంది. అంటే పొంగల్ వండడం అనేది ఒక సాంప్రదాయం. పొంగలి పాలు బియ్యం బెల్లం కలిస్తే పొంగల్ అవుతుంది. ఆ పొంగల్ చాలా క్లీన్ ఉంటుంది. అలాగే కూటమి ప్రభుత్వం అంతా కలిస్తే ఆ పొంగల్ అంటే విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యాపీ సంక్రాంతి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ నాగరాజేశ్వరరావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అశోక్ బాబు మన చైర్పర్సన్ మేడంకి ఇక్కడికి కూడా వచ్చి మన
అందరూ చేసుకుంటారండి. ఈ రోజు వాళ్ళు మాతో పాటు ఇంకొక జనరల్ గా రావడం జరిగింది. నా పేరు సంధ్య, నేను స్కూల్ నేషనల్ టీచర్ చేస్తాను. అలాగే జరుగుతుంది. అలాగే సంక్రాంతి పురస్కారానికి సంబంధించి ఎంతో చక్కగా వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళ ముగ్గురు కనపరిచారు. అలాగే కలర్ కాంబినేషన్ రంగులు కూడా ఏ రంగులు వేస్తే మంచిగా కరెక్ట్ గా ఉండే రంగులు వేసుకుంటూ చాలా నీట్గా శుభ్రంగా వాళ్ళకి థీమ్ బేస్ చేసుకుని వేసిన ముగ్గులన్నింటినీ కూడా అభినందిస్తూ ఉన్నానండి. అలా వేసిన ఇప్పుడు 75 మంది ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి సంక్రాంతి చాలా సంతోషంగా వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా భోగి, మకర సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఇవాళ మనం సంక్రాంతి పురస్కరించుకొని ఇవాళ మనం మహిళలకు అందరికీ కూడా ముగ్గులు పోటీ పెట్టుకున్నాం. ఇవాళ మహిళలు కూడా భారీ ఎత్తున అందరూ వచ్చి కూడా ఇవాళ టౌన్ లో పాల్గొన్నారు ముగ్గులు పోటీకి. ఇది కాంపిటీషన్ మాత్రమే కాదు, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళకు ఒక మెంటల్ వెల్నెస్ కల్పించాలని ఈ ప్రోగ్రామ్ మేము ఒకటి స్టార్ట్ చేశాము. ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతైతే గౌరవిస్తారో అలాంటి మహిళలకు ఇవాళ వాళ్ళ కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఈ పండగకి అందరిలో వచ్చి వాళ్ళ క్రియేటివిటీ నిరూపించుకునేలాగా ఇవాళ మన ముగ్గుల కార్యక్రమం అనేది వాళ్ళ టౌన్ లో పెడుతున్నాము. ఇది కాంపిటీషన్ కాకుండా వాళ్ళ క్రియేటివిటీ స్కిల్, వాళ్ళ న్యూరో సైన్స్ కి అలాగే వాళ్ళ మెంటల్ సెన్స్ కి దోహదపడుతుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో ముందుకు తీసుకెళ్తాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అలాగే మన సంక్రాంతి పండగకు వస్తే ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఏజ్ గ్రూప్ కి కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి పసిపిల్లలకి భోగిపళ్ళు వేయడం గాని, అలాగే మన ఆటలు గాని, యువతకి ఆటలు గాని, మహిళలకి ముగ్గుల పోటీ గాని, ఇలాగా ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యుడికి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేది మన సంక్రాంతి పండుగ నిజంగా ఒక నిదర్శనం. ఈ పండుగ అందరూ కూడా కలకల్లాడుతూ ఈ కుటుంబాలన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగ ఒక కుటుంబాన్ని ఒక ఆర్థికంగా నిలబెట్టే పండుగ. అందరి కుటుంబాల్లో కూడా ఒక రైతు పండుగ. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కుటుంబాన్ని కూడా ఆర్థికంగా నిలబెడుతుంది ఈ పండుగ కూడా మీరందరూ కూడా మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ ముందుగా తుని పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకా సంక్రాంతి రాకుండానే మొత్తం తుని పట్టణం అంతా సంక్రాంతి సెలబ్రేషన్స్ తో చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది. తునిలో చాలా మంది ఇంచుమించుగా ఒక 100 మంది పార్టిసిపెంట్స్ వచ్చి రంగవల్లుల ముగ్గులు చాలా అందంగా చాలా ఆహ్లాదంగా వేయడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథులుగా మన చెక్కా శ్రీనివాస్ గారు వాళ్ళ వైఫ్ ఒకరు వచ్చారండి. తర్వాత ఆదిత్య ప్రిన్సిపల్ దీప్తి గారు ఒక జడ్జిమెంట్ కింద వచ్చారు. నెక్స్ట్ శ్రీప్రకాష్ టీచరు సంజారాణి గారు ఒక జడ్జి కింద, నెక్స్ట్ ల్యాండ్ లైడ్ అయిన చెక్క ఉమా పార్వతి గారు ఒక జడ్జి కింద రావడం జరిగిందండి. వాళ్ళందరూ జడ్జిమెంట్ వాళ్ళ యొక్క వాల్యూస్ ని వాళ్ళ స్కిల్స్ ని పెట్టి ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఈ సంక్రాంతి అనేది మొత్తం ఆంధ్ర అంటే ఏపీ స్టేట్ మొత్తానికి సంక్రాంతి అంటే అది ఒక కన్నుల పండుగ. మిగతా అన్ని పండుగల్లో కన్నా సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఈ సంక్రాంతిని 4 రోజులు జరుపుకుంటాము. భోగి అని, సంక్రాంతి అని, కనుమ అని, ముక్కనుమ అని చెప్పేసి ఈ సంక్రాంతికి ఈ ముగ్గులు అనేది ఒక అందమైన శుభ సంగతిగా అండి. ఎందుకంటే ఈ సంక్రాంతి అనేది ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే గోదాదేవి అనే ఆమె ఒక పాటలు పాడుతూ ఈ నెల రోజులు పాటలు పాడి జనవరి 16వ తారీఖున అంటే మకర సంక్రాంతి రోజు శ్రీరంగంలోనికి లీనమైపోయిందండి. సో ఈ ముగ్గుల యొక్క ప్రత్యేకత ఏంటంటే గోదాదేవి తన సంగీతంతో తన ఇంటిని రంగవల్లులతో అమర్చుకుంటారు. అదే కారణంగా దాన్నే పెట్టుకొని ఈ ధనుర్మాసం మొత్తం అంతా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకుంటే ఆ స్వామిని వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుందని చెప్పేసి ధనుర్మాసం మొత్తం అంతా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని చాలా ఆనందంగా జరుపుకుంటారు. అదే విధంగా భోగి రోజు
భోగి పండుగ అంటే మన సూర్యుడు పరివేస్తారని చెప్పేసి భోగి పండుగ రోజు భోగి మంటలు వేయడం, అలాగే సంక్రాంతి అంటే మనకి హార్వెస్ట్ అంటే పంటలు అవి కూడా మన సంక్రాంతి రోజు ఇంటికి చేరతాయని చెప్పేసి కొత్త బియ్యం కొత్త చెరుకులతో పొంగల్ అది చేసి పెద్దలకి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కనుమ పండుగ అంటే పాడి పంటలు అన్ని చల్లగా ఉండడానికి చక్కగా ఉండడానికి పశువులకి వీళ్ళకి మొత్తం అన్నిటికీ మంచిగా ఉండడం కోసం ఆ రోజు పాడి పంటలకి ఆ రోజు జరుపుతాము. అలాగే ముక్కనుమ కోడి పండాలతో ఆహ్లాదకరంగా జరుగుతుంది. సో ఈ ఆంధ్ర స్టేట్ లో మనము పొంగల్ ఎలా జరుపుకుంటున్నామో అలాగే మిగతా స్టేట్ లో కూడా వాళ్ళ యొక్క పొంగల్ సెలబ్రేషన్ జరుగుతాయి. ఈ ఆంధ్రాకి ఈ పొంగల్ అనేది చాలా ముఖ్యమైన పండుగ అండి. దాని సందర్భంగానే మన తుని శాసనసభ్యుల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ తుని పట్టణ ప్రజలందరికీ రంగవల్లుల కాంపిటీషన్ పెట్టడం జరిగిందండి. ఈ కాంపిటీషన్ లో 100 మందికి పైగా పార్టిసిపేట్ చేసి మొత్తం ఈ గ్రౌండ్ అంతా చాలా రంగుల ముగ్గులతో చాలా అలరించబడి ఉంటాయండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తుని టౌన్ లో ఈ గర్ల్స్ హై స్కూల్లో మన సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగలు ఎంతో ఆహ్లాదంగా ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా జరుపుకుంటారు పాడి పంటలతో ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఈ రోజు తుని టౌన్ లో గర్ల్స్ హై స్కూల్లో ఈ ముగ్గుల పోటీలు ఆడవాళ్ళందరూ ఎంతో మంది వచ్చి ముగ్గుల పోటీలు రంగురంగుల ముగ్గులన్నీ పెట్టారు. అలాగే సంక్రాంతి ఆహ్లాదం అంతా ఈ స్కూల్లో కనబడుతుంది ఈ రోజు. అందుకే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ముందు ఇలా స్కూల్లోని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం, అందరూ కూడా ఒకే దగ్గర ఉండడం ఇలా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా పండగల్లో ఎవరింట్లో నాలే ఉంటారండి. అందుకని ముందు రోజే ఈ స్కూల్లో ఇలాగా సంబరాలు జరుపుకుంటే ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈ స్కూల్లోకి వచ్చి ఈ సంబరంలో సంక్రాంతి లాగా ఈ రోజే ఉన్నది. ఎంతో తుని టౌన్ లో ఎంతో ఆహ్లాదంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మన తుని టౌన్ ఎమ్మెల్యే గారు, మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఇక్కడికి వచ్చారండి. వచ్చి ఈ రంగు ముగ్గులన్నీ కూడా చూసి ఎంతో ఆహ్లాదంగా ఈ కార్యక్రమం అంతా జరిగింది. అందుకని మా కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన తుని మున్సిపాలిటీ మన చైర్మన్ గారు నార్ల భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందండి. ఇలా ఈ స్కూల్లో ఈ కార్యక్రమం అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా అందరికీ కూడా కూటమి ప్రభుత్వ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలండి. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.